హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో భగవద్ విభూతి అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవ గీతలో ఉద్ధవుడికి తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. అందులో మనం 31 శ్లోకాలను కంప్లీట్ చేసుకున్నాం 16వ అధ్యాయంలో. ఈరోజు మనం 16వ అధ్యాయంలో 32వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూడబోతున్నాం. అయితే ఈ విభూతులన్నీ ఎందుకు తెలియచేస్తున్నారు అని అంటే, ఏ విధంగా అభక్తులు సైతం భగవంతుణ్ణి ఈ భౌతిక విశ్వంలో ఎలా దర్శించుకోగలరు, ఏ విధంగా అభక్తులు సైతం భగవంతుని మీద విశ్వాసాన్ని కలగాలి అని అంటే, ఏ విధంగా తన శక్తి ద్వారా ఈ విస్తరించి ఉన్నారు ఈ భౌతిక విశ్వంలో అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అది కేవలం మనుష్యులలోనే కాదు, ఋషులలో, మునులలో, దేవతలలో, యక్షులలో, కిన్నెరలలో, 14 లోకాలలో ఉన్నటువంటి జీవరాశులు అందరిలో కూడా ఉత్తమమైనటువంటి జీవరాశి, ఉత్తమమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నదంతా కూడా శ్రీకృష్ణ భగవానుడి ద్వారానే శక్తి ప్రదానం చేయబడింది అనేటువంటి విషయాన్ని మనకి తెలుసుకోవడం కోసం కృష్ణుడు అన్నిట్లో ఏది నేను ఏది నేను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇదే విభూతులని శ్రీకృష్ణుడు అర్జునుడికి కూడా తెలియచేశాడు. కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు అడిగారు, అది చెప్పారు. ఏదైతే అక్కడ చెప్పారో అదే ఇప్పుడు ఉద్ధవ గీతలో కూడా తను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఓకే, కొన్ని విభూతులను చూసాం. ఇంకా కృష్ణుడు 32వ శ్లోకం నుంచి ఇంకా కొన్ని విభూతుల గురించి కూడా మనకు తెలియజేస్తున్నారు. అది ఈరోజు మనము చూద్దాం. హరే కృష్ణ ప్రమీల ప్రభుజీ, మాతాజీ. దండప్రాణం. ప్రమీల మాతాజీ. హరే కృష్ణ. ఓజస్సహో బలవతాం కర్మాహం విద్ధి సాత్వతాం. ఓజసహో బలవతాం కర్మాహం విద్ధి సాత్వతాం. సాత్వతాం నవమూర్తీనాం ఆదిమూర్తిరహం పరాం. సాత్వతాం నవమూర్తీనాం ఆదిమూర్తిరహం పర. బలవంతులలోని శారీరక మానసిక బలము నేనే, భక్తుల యందలి భక్తియుత కర్మలు నేనే. భక్తులు నన్ను 9 విధముల రూపములలో అర్చింతురు. వాటిలో ఆది ప్రధాన రూపముగు వాసుదేవుడను నేనే. భాష్యము: సాధారణముగా వైష్ణవులు వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, హయగ్రీవుడు, శ్రీవరాహుడు, నృసింహుడు, బ్రహ్మ అను రూపములలో దేవదేవుని అర్చింతురు. బ్రహ్మ పదవిని భర్తీ చేయుటకు తగిన జీవుడు లభించనప్పుడు స్వయముగా భగవానుడే ఆ పదమును స్వీకరించునని తెలియచున్నది. అందువలన ఈ పట్టికలో బ్రహ్మదేవుని పేరు పేర్కొనబడినది. విష్ణు భగవానుడు ఒకప్పుడు ఇంద్రునిగను మరొకప్పుడు బ్రహ్మగను ఆవిర్భవించును. విష్ణువే బ్రహ్మగా అయినట్టి బ్రహ్మదేవుడు ఈ సందర్భమున సూచించబడినాడు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణం. ఓకే, సో విష్ణు తత్వాలన్నీ కూడా భగవంతుడే, అందులో మనం ప్రశ్నించడానికి ఏం లేదు. ప్రత్యేకించి చతుర్వ్యూహంగా విస్తరించినటువంటి భగవానుడు వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, ఈ నలుగురు కాక నారాయణుడు. యాక్చువల్గా అయితే మొదటి చతుర్వ్యూహం, రెండవ చతుర్వ్యూహం తర్వాత వచ్చేది ఎవరండి అంటే నారాయణుడు. నారాయణుడు కారణోదక సాయి విష్ణువు ఏదైతే ఉందో అది. ఓకే, నారాయణుడు, హయగ్రీవుడు, వరాహుడు, నరసింహుడు, బ్రహ్మ అనేటువంటి రూపాల్లో భగవంతుణ్ణి ఆరాధిస్తారు. ఇక్కడ బ్రహ్మ ఎలా విష్ణుతత్వం అయ్యారు, బ్రహ్మ ఎలా భగవంతుడు అయ్యారు? బ్రహ్మ జీవుడు కదా, ఉత్తమ జీవుడు కదా ఈ భౌతిక విశ్వంలో అని అంటే, ఎప్పుడైతే బ్రహ్మ పదవిని అధిరోహించటానికి అర్హత ఎవరికీ లేనప్పుడు స్వయంగా భగవంతుడే బ్రహ్మగా విస్తరించడం అనేటువంటిది జరుగుతుంది. మనకు ఒకసారి జంబూ ద్వీపం గురించి చెప్పుకుంటున్నప్పుడు ఆ జంబూ ద్వీపం గురించి చెప్పుకుంటున్నప్పుడు అక్కడ బ్రహ్మదేవుడి గురించి మనకి ప్రార్థనలు వస్తాయి. గుర్తుందండి మీకు? జంబూ ద్వీపంలో బ్రహ్మదేవుడి మీద ప్రార్థనలు, బ్రహ్మదేవుడి గురించి ప్రార్థన వస్తుంది. ఆ ఆ ఆ బ్రహ్మదేవుడి గురించి ప్రార్థన చేస్తూ ఆయన్నే భగవంతుడిగా కీర్తిస్తారు. అంతేకాదు శివుడి గురించి కూడా ప్రార్థన వస్తుంది, శివుడిని కూడా భగవంతుడిగా కీర్తిస్తారు అక్కడ. యాక్చువల్గా ఆ సమయంలో ఆ బ్రహ్మదేవుడిని దేవాది దేవుడు అని అంటారు. ఆయనే సృష్టి స్థితి లయలకి కారణం అని కూడా అంటారు. దానికి భాష్యంలో మనకి ఆచార్యులు వివరణ ఇచ్చారు. ఏమని అంటే, ఆ సమయంలో బ్రహ్మదేవుడుగా భగవంతుడే స్వయంగా విస్తరించి ఉన్నారు అని. ఓకే, అంటే ఏ విధంగా అయితే మంత్రులు ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క మంత్రిని, ప్రధానమంత్రిని నియమిస్తారు. ఏదైనా ఒక శాఖకి ఎవరు మంత్రి లేరనుకోండి, అప్పుడు ఆ శాఖకి ఎవరు అవుతారు మంత్రి? ఆ శాఖ ఎవరి అండర్లో ఉంటుంది?
ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అందరిలోనే హైయర్ అథారిటీలో ప్రైమ్ ఉంటుంది. మినిస్టర్ అందరిలోనే వినండి మాతాజీ, చీఫ్ మినిస్టర్ ఎక్కడి నుంచి వచ్చాడు? అదే ప్రైమ్ మినిస్టర్ అండి అట్లా. ప్రైమ్ మినిస్టర్ అండర్లో ఉంటారు. ఓకే, అంటే ప్రధానమంత్రి అంటే అన్ని శాఖలకి అధిపతి. ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క అధిపతి ఉంటారు. ప్రధానమంత్రి అన్ని శాఖలకి అధిపతి. ఏదైనా ఒక శాఖకి ఒక మంత్రి లేరనుకోండి, ఆ మంత్రిని నియమించేంత వరకు ప్రధానమంత్రి ఆ శాఖకి అధిపతి అవుతారు. ఓకే, సో అదేవిధంగా ఈ దేవీ దేవతలు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో భగవంతుడు ఉంచారు. అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఆ పొజిషన్స్లో లేనప్పుడు భగవంతుడే స్వయంగా విస్తరిస్తారు. ఒక్కొక్కసారి భగవంతుడు ఇంద్రుడుగా కూడా విస్తరిస్తారు. ఓకే, ఇంద్ర పదవిలోకి కూడా వచ్చేస్తారు భగవంతుడు. అంటే ఇంద్ర పదవిని అధిరోహించేటువంటి సామర్థ్యం ఉన్న అర్హత ఉన్నటువంటి వ్యక్తి లేకపోతే ఇంద్ర పదవిలోకి కూడా వచ్చేస్తారు. కానీ బ్రహ్మదేవుడి పదవిలోకి మాత్రం తప్పకుండా భగవంతుడే విస్తరిస్తారు ఒక్కొక్క సమయంలో అనేటువంటిది మనకి చెప్తున్నారు. అందుకనే బ్రహ్మదేవుడు కూడా భగవానుడే. అయితే వీటన్నిటిలో కూడా ప్రధానమైనటువంటిది ఎవరు అని అంటే వాసుదేవుడు. ఆ వాసుదేవుడు ఎవరు అని అంటే కృష్ణుడు, శ్రీకృష్ణుడు నేనే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే అన్ని విష్ణు తత్వాలలో కూడా ఉత్తమమైనటువంటి తత్వం, మూలమైనటువంటి తత్వం ఏమిటి? వాసుదేవ స్థితి. వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడిని నేనే అని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు మనుషుల్లో చెప్పారు, జలచరాల్లో చెప్పారు, దేవతల్లో చెప్పారు, యక్షుల్లో చెప్పారు, రాక్షసుల్లో చెప్పారు. 14 లోకాలలో ఉన్నటువంటి అన్ని గుణాలలో, అన్ని లక్షణాలలో, అన్ని జీవరాశుల్లో ఉన్నటువంటి ఉన్నతమైనదంతా నేనే అని చెప్పి విష్ణుతత్వాలలో కూడా ఉన్నతమైనటువంటి విష్ణుతత్వమైనటువంటి శ్రీకృష్ణుడిని కూడా నేనే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, అంటే ఏవైతే విష్ణుతత్వాలు ఉన్నాయో, ఏవైతే పురుషావతారాలు, గుణావతారాలు, లీలావతారాలు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మూలము, ఉన్నతము ఎవరు అని అంటే శ్రీకృష్ణుడు. అది నేను అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 33వ శ్లోకం సునీత కంఠం నేను మాత. విశ్వావసు పూర్వచిత్తీర్గంధర్వాప్సరసామహం శ్రావసుః పూర్వచిత్తేర్గంధర్వాప్సరసామహం భూధరాణామహం స్థైర్యం గంధమాత్రమహం భువః. ఉధరాణమహం స్థైర్యం గంధమాత్రమహం భువః. భావం: నేను గంధర్వులలో విశ్వావసువును, అప్సరసల యందు పూర్వచిత్తిని, పర్వతములలోని స్థిరత్వమును, భూమి అందలి సుగంధమును అయి ఉన్నాను. భాష్యము: భగవద్గీత 7.9 యందు శ్రీకృష్ణ భగవానుడు పుణ్యోగంధ పృథివ్యాం చ, భూమి యొక్క సుగంధమును నేనే అని పలికి ఉండెను. ధరణి యొక్క ఆది సుగంధము అతి మనోహరమై ఉండి శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును. కృత్రిమంగా తయారు చేసిన సుగంధములు భగవంతుడికి ప్రాతినిధ్యం వహించవు. థ్యాంక్ యూ. కృత్రిమమైనటువంటి సెంటులు ఉంటాయి చూసారా, వాసనలు, అవి భగవంతుడికి ప్రాతినిధ్యం ఉండవు. ఏదైతే న్యాచురల్గా వస్తుందో స్మెల్, అది భగవంతుడి ప్రాతినిధ్యం. మనం చూస్తే ఈ యొక్క ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో, పుష్పాల యొక్క సుగంధం ఏదైతే ఉందో అది న్యాచురల్. ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క స్మెల్ వస్తుంది. రోజా పువ్వు ఒకలాగా, మల్లె పువ్వు ఒకలాగా, చామంతి పువ్వు ఒకలాగా, ఇంకొక పువ్వు ఇంకొకలాగా, అనేక ఫ్లవర్స్ ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క స్మెల్ వస్తుంది. ఓకే, ఈ స్మెల్స్ అన్నీ కూడా, ఈ వాసనలు అన్నీ కూడా ఆ పువ్వులకి ఎక్కడి నుంచి వచ్చాయి? కృష్ణుడి నుంచి. ఆ పువ్వులకి అన్నిటికీ కూడా వాసన భూమి నుంచి వచ్చినాయి. ఓకే, అదే మట్టిలో మల్లె చెట్టు, అదే మట్టిలో చామంతి చెట్టు, అదే మట్టిలో రోజా చెట్టు వేయండి, ఏది వేసినా కానీ ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క వాసన వస్తుంది. వాటన్నిటికీ ఆ మట్టిలోంచే వచ్చింది, ఆ భూమిలోంచే వచ్చింది. కానీ ఆ భూమిలోంచి వచ్చినటువంటి ఆ వాసన మూలమైనటువంటి వాసన. సో ఆ విధంగా మనకి భూమి నుంచి వచ్చేటువంటి సుగంధం ఏదైతే ఉందో అది కృష్ణుడికి ప్రాతినిధ్యాన్ని వస్తుంది. ఎందుకంటే ఆ వాసనే అన్ని వాసనలకి కూడా మూలము. ఓకే, తర్వాత గంధర్వులలో విశ్వావసువును, అప్సరసల యందు పూర్వచిత్తిని, పర్వతములలో స్థిరత్వమును, భూమి అందలి సుగంధమును అయి ఉన్నాను. నెక్స్ట్ 34వ శ్లోకం లక్ష్మీ రూపమాతాజీ. అపాం రసశ్చ పరమస్తేజిష్టానాం విభావసుః
అపాం రసస్థ పరమా తేజిస్థానాం విభావసు ప్రభా సూర్యేంధు తారాణం శబ్దోహం నభసః పరః. ప్రభా సూర్యేణుద్ధారణాం శబ్దోహం నభసః పరః. నీటి అందలి తీపిని రుచిని తీయని రుచిని తేజోమయమైన వాటిలో సూర్యుడును సూర్యచంద్రుల తారకలలో వెలుగును ఆకాశమునందు ధ్వనించడి దివ్యనాదమును నేనే. హరే ఓకే, నీటి అందలి తీయని రుచిని నేను, తేజోమయమైనటువంటి వాటిలో సూర్యుడును సూర్యచంద్ర తారకలలో వెలుగును ఆకాశమునందు ధ్వనించడి దివ్యనాదమును నేనే. ఓకే, నెక్స్ట్ 35వ శ్లోకం. వేముల నరసింహారావు ప్రభు. బ్రహ్మాణ్యానాం బలీరహం వీరాణామహమర్జునః. బ్రహ్మాణ్యానాం బలిరహం వీరాణాం అహమర్జునో భూతానాం స్థితిరుత్పత్తేరహం వై ప్రతిసంక్రమః. భూతానాం స్థితి తృపత్తే అహం వై ప్రతిసక్రమః. బ్రాహ్మణత్వం పట్ల అంకిత భావము కలిగిన వారిలో విరోచన సుతుడగు బలి మహారాజును వీరుల్లో అర్జునుడును నేనే. సకల జీవుల యొక్క సృష్టి స్థితి లయములు నిజముగా నేనే అయి ఉన్నాను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. బ్రాహ్మణత్వం పట్ల అంకిత భావం కలిగిన వారిలో విరోచన సుతుడగు బలి మహారాజును నేను. బలి మహారాజు యాక్చువల్గా క్షత్రియుడు కదా. ఉం? బ్రాహ్మణత్వం పట్ల అంకిత భావాన్ని కలిగి ఉన్నటువంటి క్షత్రియుడు. ఓకే, ఆయన క్షత్రియుడు, ఆయన బ్రాహ్మణుడు కాదు. నిజంగా బ్రాహ్మణులను గౌరవించినటువంటి క్షత్రియులకి కొంతమంది బెస్ట్ ఎవరు అని అంటే అందులో బలి మహారాజు గొప్పవాడు. బలి మహారాజుకి అనేక గుణాలు ఉండొచ్చు, కానీ బలి మహారాజులో ఉన్నటువంటి పర్టికులర్గా బ్రాహ్మణులను గౌరవించేటువంటి గుణం ఏదైతే ఉందో ఆ గుణం గురించి చెప్తున్నారు. ఆ గుణంలో ఉత్తమ గుణం అన్నమాట అది. దానికి నేనే అని చెప్తున్నారు. ప్రాతినిధ్యం అది కృష్ణుడే వహిస్తుంది. తర్వాత వీరులలో అర్జునుడిని నేనే. సకల జీవుల యొక్క సృష్టి స్థితి లయములకు నిజముగా నేనే అయి ఉన్నాను. ఓకే, నెక్స్ట్ 36వ శ్లోకం. మంగతాయర్ మాతాజీ. మంగతాయర్ మాతాజీ. గత్యుక్తుత్సర్గోపాధానం ఆనంద స్పర్శ లక్షణం. గత్యుత్సర్గోపాదానం ఆనంద స్పర్శ లక్షణం. ఎవరు చదువుతున్నారు మాతాజీ? వేముల మాతాజీ, మీరు మ్యూట్లో ఉంటారా? సారీ సార్. మంగతాయర్ మాతాజీ, మీరు చదువుతారా? ఆనంద స్పర్శ లక్షణం. ఆశ్వాదశ్రుత్య వఘ్రాణం అహం సర్వేంద్రియేంద్రియం. ఆస్వాదసత్య వఘ్రాణాహం సర్వేంద్రియేంద్రియహం. హరే కృష్ణ. పాదములు, వాక్కు, గొదము, హస్తములు, ఉపస్థమనడి 5 కర్మేంద్రియముల కార్యములు, స్పర్శ, చక్షువు, రసనము, కర్ణములు, ఘ్రాణమనడి 5 జ్ఞానేంద్రియముల కార్యములు నేనే. ప్రతి ఇంద్రియము దాని ప్రత్యేకము విషయమును భోగించగలిగడి శక్తి కూడా నేనే. హరే కృష్ణ. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లం ఉంటుంది. ఇంద్రియాలతోటి వాళ్ళు ఆనందించలేరు. ఓకే, మనందరికీ ఒక్కొక్క ఇంద్రియాన్ని పనిచేయాలి అని అంటే ఆ ఇంద్రియానికి ఒక అధిష్టాన దేవత ఉండాలి కదా. ఆ అధిష్టాన దేవత యొక్క సహాయం ద్వారానే అవి పనిచేస్తాయి. ఉదాహరణకి కళ్ళకి సూర్యుడు, ముక్కుకి అశ్విని కుమారుడు. ఓకే, తర్వాత చర్మానికి అగ్నిదేవుడు. ఓకే, సో ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత అధిష్టాన దేవతగా ఉన్నారు. మనకి ఏదైనా ఒక ఇంద్రియం పనిచేయట్లేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ అధిష్టాన దేవతకి పూజ చేయమని చెప్తారు మనకి. ఓకే, ఆ అధిష్టాన దేవకి పూజ చేయండి, ఆయన ప్రసన్నం చేసుకోండి, అప్పుడు మీకు ఆ ఇంద్రియం పనిచేస్తుంది. సూర్యుడికి పూజ చేయండి, చంద్రుడికి పూజ చేయండి. మనసు ప్రాబ్లం ఉంటే చంద్రుడికి పూజ చేయమంటారు. కళ్ళకి ప్రాబ్లం ఉంటే సూర్యుడికి పూజ చేయమంటారు. ముక్కుకు ప్రాబ్లం ఉంటే అశ్విని దేవతలకి పూజ చేయమంటారు. చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు అగ్ని పూజ చేయాలి. సో ఈ విధంగా అనేక రకాల దేవీ దేవతలందరికీ కూడా ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం కోసం పూజలు చేస్తూ ఉంటారు.
ఇక్కడ ఏం చెప్తున్నారు? అవి కర్మేంద్రియాలు కావచ్చు, జ్ఞానేంద్రియాలు కావచ్చు. ఈ జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి భోగించగలిగేటువంటి శక్తిని నేనే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే కృష్ణుడు గనక మనకి సహాయం చెయ్యకపోతే మనకున్నటువంటి ఇంద్రియాలు కూడా దేనికి పనికిరావు. కృష్ణుడి కృప లేకపోతే మనకున్నటువంటి ఇంద్రియాలు కూడా మనం ఉపయోగించుకోలేము. అది మనం ఏదో అనుకుంటాం, మనం ఏదేదో చేసేస్తున్నాం, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో మనం ఏదేదో సాధించేస్తున్నాం అని అనుకుంటాం. మన చెయ్యి అందుకనే భగవంతుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కదలలేదు అని అంటే అదే మనము మన శక్తి సామర్థ్యాలతో ఏదో సాధించాము అని అనుకుంటాం, కానీ మన శక్తి సామర్థ్యాలు కృష్ణుడి నుంచి మనం పొందాము. అందుకనే మనకి ఏది సాధించినా కానీ కృష్ణుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆ కృతజ్ఞతా భావం లేనప్పుడు మనకి మిథ్యాహంకారం ఉన్నట్లు. కృష్ణుడు గుర్తు రావాలి, మన విజయంలో కృష్ణుడు గుర్తు రావాలి, మన పరాజయంలో కృష్ణుడు గుర్తు రావాలి. కృష్ణ, నువ్వు నాకు కృపని ప్రసాదించు. అందుకని మనం అందరం కూడా ఏమనుకుంటామంటే మనకి ఎప్పుడైనా సరే ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు కృష్ణుని ప్రార్థిస్తాం. భక్తులు కృష్ణుని ప్రార్థిస్తారు. కృష్ణుని ప్రార్థిస్తే అన్ని దేవతలను ప్రార్థించినట్లే. కృష్ణుడి కనుక కోరుకుంటే అన్ని దేవతల్ని కోరుకున్నట్లే అన్ని ఇంద్రియాలు బాగుంటాయి. మనం ఒక్కొక్క ఇంద్రియం కోసం ఒక్కొక్క దేవత దగ్గరికి వెళ్ళడం అవసరం లేదు. అన్ని ఇంద్రియాలు సక్రమంగా పనిచేయాలంటే కృష్ణుడిని ప్రార్థించాలి. ఎందుకంటే అన్ని ఇంద్రియాలకి కూడా ఆ కృష్ణుడి యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. అందుకని ఆయన ఋషికేశుడు కదండి. కృష్ణుడు ఏమంటారు? ఇంద్రియాలన్నిటికీ కూడా అధిపతి, ఋషికేశుడు. నెక్స్ట్ 37వ శ్లోకం. మంజులత మాత. పృథివీ హరే కృష్ణ ప్రభు. వాయురాకాశ ఆపో జ్యోతిరహం మహాన్. పృథివీ వాయురాకాశ ఆపో జ్యోతిరహం మహాన్. వికార పురుషో వ్యక్తం రజసత్వం తమః పరం. వికారః పురుషో వ్యక్తం రజస్సత్వం తమః పరం. అహమేతత్ ప్రసంఖ్యానాం జ్ఞానం తత్వవినిశ్చయః. అహమేతత్త్వసంఖ్యానాం జ్ఞానం తత్వవినిశ్చయః. రూపర సగంధ స్పర్శ శబ్దములు, మిథ్యాహంకారము, మహతత్వము, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, జీవుడు, ప్రకృతి, సత్వ రజస్తమో గుణములు, పరబ్రహ్మము నేనే. ఈ అంశములు, వీటి లక్షణ జ్ఞానము, అట్టి జ్ఞానఫలముగు తత్వ నిర్ణయము నేనే అయ్యున్నాను. భాష్యము. జగత్తునందు స్వీయ విభూతులను గురించిన సవివరముగు సంగ్రహమును ఒసగిన పిమ్మట భగవానుడిప్పుడు తన దేహ తేజము నుండి విస్తరించిన విభూతులను సంక్షిప్తముగా వివరించుచున్నాడు. అనంతముగు వైవిధ్యములతో, వికారములతో, ఐశ్వర్యములతోనూ కూడినట్టి సకల విశ్వములు భగవంతుని దేహ తేజములో నెలకొని ఉన్నవని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. శ్రీల జీవగోస్వామి ఈ శ్లోక వ్యాఖ్యానమునందు ఈ విషయమును విపులముగా విశదీకరించిరి. హరే కృష్ణ. రూప రస గంధ స్పర్శ శబ్దములు, మిథ్యాహంకారము, మహతత్వము, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, జీవుడు, ప్రకృతి, సత్వరజస్తమో గుణములు, పరబ్రహ్మమును నేనే. ఈ అంశములు, వీటి లక్షణము, అట్టి జ్ఞానఫలముగు తత్వ నిర్ణయము నేనే అయి ఉన్నాను. అంటే ఇంకా అంతిమమైనటువంటి ప్రయోజనం ఏమైనా ఉందా భక్తికి అని అంటే కృష్ణుడే. అంతిమమైనటువంటి లక్ష్యం ఎవరికైనా ఏమైనా ఉందా అంటే అది కృష్ణుడే. ఇక్కడ చూడండి, మనం ఈ భౌతిక విశ్వంలో చూస్తున్నటువంటి అన్ని తత్వాలు కూడా కృష్ణుడి నుంచే వచ్చాయి. ఏ తత్వం తీసుకున్నా, అది సూక్ష్మతత్వం తీసుకున్నా, స్థూలతత్వం తీసుకున్నా, శ్రీకృష్ణ భగవానుడే మూలము అనేటువంటి విషయాన్ని కృష్ణుడే స్వయంగా ఉద్ధవగీతలో చెప్తున్నారు. వాయువును నేనే, ఆకాశాన్ని నేనే, జీవుణ్ణి నేనే, ప్రకృతిని నేనే, సత్వరజస్తమో గుణాలని నేనే, పరబ్రహ్మాన్ని నేనే, ఇంద్రియార్థాలని నేనే, భౌతిక ప్రకృతిని నేనే, పంచభూతాలను కూడా నేనే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అన్నీ కూడా భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇక్కడ దాని మీనింగ్, ఇక్కడ నేనే అంటే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అని అర్థం. ఓకే, సో ఇప్పుడు సమస్త భౌతిక విశ్వాన్ని కూడా ప్రాతినిధ్యం నాకే వహిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 38వ శ్లోకం. లావణ్యమాత. మహేశ్వరేణ జీవేన గుణేన గుణినా వినా. మహేశ్వరేణ జీవేన గుణేన గుణినా వినా. సర్వాత్మనాపి సర్వేణ న భావో విద్యతే క్వచిత్. సర్వాత్మనాపి సర్వేణ న భావో విద్యతే క్వచిత్.
పరమేశ్వరునిగా నేను జీవునికి ప్రకృతి గుణములకు మహత్తత్వములకు ఆధారమై ఉన్నాను. ఈ విధంగా నేనే సర్వస్వమై ఉన్నాను. నేను లేకుండా ఏదీనూ ఉండబోదు. భాష్యము. మహాతత్వము జీవుడు ప్రకటము కానప్పుడు ఈ భౌతిక జగత్తులో ఏదీనూ ఉండబోదు. మనకు అనుభూతమయ్యేది సమస్తము నానా విధముగా స్థూల సూక్ష్మ వర్ణములలో జీవుడు పదార్థముల కలయికే అయ్యున్నది. జీవుడు పదార్థముల అస్తిత్వమునకు పూర్తి ఆధారము భగవంతుడే. భగవత్కరుణ లేనిదే ఏదీను క్షణమైనను ఉనికిని కలిగి ఉండదు. అందువలన భగవంతుడు భౌతికమని ఎవ్వరును మూర్ఖత్వంతో తీర్మానించరాదు. శ్రీమద్ భాగవతం నందలి ఈ స్కందంలో స్పష్టంగా వివరింపబడినట్లు జీవుడు భగవానుడు ఇరువురును పూర్తిగా ప్రకృతికి పరమైన వారు. అయినను జీవుడు తాను భౌతిక మనుషు కలగనది లక్షణంను కలిగి ఉండును. కాగా భగవానుడు తన యొక్క కలగనది బద్ధ జీవుని యొక్క దివ్య స్థితిని సదా గుర్తుంచుకొనును. దేవదేవుడు దివ్యుడైనట్లుగా అతని ధామం కూడా ప్రకృతి గుణములకు అందరానిదై ఉండును. దివ్యుడకు భగవంతుని అతని దివ్యధామమును మన దివ్య స్థితిని భగవద్ధామమును చేరే పద్ధతిని పరిపక్వమగు నిశ్చయంచే అర్థం చేసుకున్నటయే జీవితం యొక్క అసలైన ప్రయోజనం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క దేహ తేజం ఏమిటి అని అంటే బ్రహ్మ తేజం. ఓకే, నిరాకార బ్రహ్మం అని మనం అంటాం. ఓకే, ఈ బ్రహ్మ తేజం ఏదైతే ఉందో ఈ బ్రహ్మ తేజంలోనే సమస్త భౌతిక ప్రకృతి కూడా ఉంది. అంటే కృష్ణుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగులోనే ఈ సమస్త విశ్వాలు ఉన్నాయి. అందుకనే మనందరికీ కూడా ఒక భ్రమ ఏమిటి అని అంటే సమస్త విశ్వాలకి మూలం బ్రహ్మతేజం కాబట్టి ఈ బ్రహ్మతేజమే భగవానుడు అనేటువంటి ఒక భ్రమలో మనం ఉంటాం. కానీ ఆ బ్రహ్మతేజం వెనకాల ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే స్థాయి వరకు మన జ్ఞానం విస్తరించట్లేదు. సో పరమేశ్వరుడిగా నేను జీవునికి ప్రకృతి గుణములకు మహతత్వానికి ఆధారమై ఉన్నాను అనేటువంటి విషయం చెప్తున్నారు. ఏ బ్రహ్మతేజంలో అయితే ఈ భౌతిక ప్రకృతి ఉందో ఈ భౌతిక ప్రకృతికి ఆ బ్రహ్మతేజానికి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఆధారమై ఉన్నారు. అంటే కృష్ణుడు లేకుండగా బ్రహ్మతేజం కూడా లేదు. కృష్ణుడు లేకుండగా ఈ భౌతిక విశ్వం కూడా లేదు. కృష్ణుడు లేకుండగా మనం చూస్తున్నటువంటి ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ఈ వైవిధ్యాలు లేవు. కృష్ణుడు లేకుండగా ఏదీ లేదు. మొత్తం కృష్ణుడిలోనే ఉంది. నేనే సర్వస్వమై ఉన్నాను. నేను లేకుండగా ఏదీనూ ఉండబోదు. అది శ్రీకృష్ణుడు అంటే. నెక్స్ట్ 39వ శ్లోకం లీలాకారిణి మాతాజీ. సంఖ్యానం పరమాణూనాం కాలేన క్రియతే మయా సంఖ్యానం పరమాణునాం కాలేన క్రియతే మయా న తథా మే విభూతీనాం సృజతోన్నాని కోటిశః. న తథా మే విభూతీనాం సృజతో నాని కోటిశః. హరే కృష్ణ. విశ్వమందలి పరమాణువులను కొంత సమయములో నేను లెక్కింపగలిగినను అసంఖ్యాక విశ్వంలో నేను ప్రకటించేది ఐశ్వర్యాలను మాత్రం లెక్కింపజాలను. భగవద్విభూతులు పూర్తి పట్టికను ఉద్ధవుడు ఆశించరాదనియు అట్టి విభూతులు సీమ తనకైనను తెలియదనియు భగవానుడు ఇచ్చడు వివరించుచున్నాడు. భగవానుడు ప్రతి పరమాణువునందుగాను కనుక పరమాణువు సంఖ్యలను సులభంగానే లెక్కించగలడని కాలేనా అను పదము సూచించున్నట్లు శ్రీల జీవగోస్వామి వ్యాఖ్యానించరి. కానీ భగవంతుడు సర్వజ్ఞుడే అయినప్పటికీ అతని విభూతులు అనంతమైనందున వాటి సరైన సంఖ్యను అతడైనను వసగజాలడు. హరే కృష్ణ. ఎలా ఉంటుందంటే భగవంతుడు ఎలా చెప్తున్నారు చూడండి. నా విభూతులు అసంఖ్యాకముగా ఉన్నాయి. ఒక విశ్వంలో ఉన్నటువంటి విభూతులని నేను లెక్కించగలనేమో కానీ ఈ భౌతిక విశ్వాలు ఒకటి కాదు, అనంతంగా ఉన్నాయి. ఎన్ని భౌతిక విశ్వాలు ఉన్నాయి అని లెక్కేయటమే మన వల్ల కాదు, కృష్ణుడి వల్ల కూడా కాదు. అలాంటి భౌతిక విశ్వాలలో ఉన్నటువంటి అనంతమైనటువంటి విభూతులను లెక్కించడం అనేటువంటిది ఇంకా సాధ్యం కాదు. కృష్ణుడు మరి అందరికీ మూలం కదండి. కృష్ణుడికి తెలియకుండా ఏది ఉండదు కదా. కృష్ణుడికి తెలియకుండా కరెక్టే. మనం కూడా మన జుట్టుకి మూలం మనమే. కానీ మన జుట్టు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయని మనం లెక్కించగలమా కరెక్ట్గా? పైగా
తన విభూతులు లెక్కిస్తున్న కొద్దికి పెరుగుతూ ఉంటాయి, నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. ఏ విధంగా అంబానీ అకౌంట్లో డబ్బులు పెరుగుతూ ఉంటాయో అలా లెక్కించే లోపలనే మళ్ళీ వడ్డీ యాడ్ అయిపోద్ది, వడ్డీకి వడ్డీ యాడ్ అయిపోద్ది, మళ్ళీ వడ్డీకి వడ్డీ యాడ్ అయిపోద్ది. ఎంత ఉంది నీ దగ్గర అంటే నా దగ్గర ఎంత ఉంది అని చెప్పే లోపల ఆ చెప్పిన దానికి వడ్డీ యాడ్ అయిపోద్ది. ఓకే, క్షణక్షణం వాళ్ళ ఆస్తులు పెరుగుతూ ఉంటాయి, వాళ్ళ ఐశ్వర్యం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులకి వచ్చేటువంటి ఆదాయం అలా ఉంటుంది. భగవంతుడి యొక్క విభూతులు తానే లెక్కించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే లెక్కించే లోపలనే పెరుగుతాయి, రెట్టింపు అయిపోతాయి. కాబట్టి నా విభూతులు ఎన్ని అనేటువంటి విషయాన్ని నేనే చెప్పలేను, అన్ని ఉన్నాయి అని కృష్ణుడు చెప్తాడు. అంటే నీ విభూతులు చెప్పు అని వద్దోడు అడిగాడు కదా, అడిగితే కృష్ణుడు తనకున్నటువంటి అన్ని విభూతులు చెప్పాలి అని అనుకుంటాడేమో అని, నాకు ఎన్ని విభూతులు ఉన్నాయో అన్ని విభూతులు నేను చెప్పలేను, లెక్కించలేనని ఉన్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ 40వ శ్లోకం. ఉమాపతి ప్రభు. తేజశ్రీ కీర్తిరైశ్వర్యం హ్రీస్త్యాగ సౌభగం భగా. తేజస్వి కీర్తిరైశ్వర్యం హ్రీస్త్యాగ సౌభగం భగః. వీర్యం తితిక్షా విజ్ఞానం యత్ర యత్ర సమేషక. వీర్యం తితిక్షా విజ్ఞానం యత్ర యత్ర సమేషః. శక్తి, సౌందర్యము, యశస్సు, ఐశ్వర్యము, అణుకువ, త్యాగము, మానసిక సుఖము, సౌభాగ్యము, బలము, ఓర్పు, ఆధ్యాత్మిక విజ్ఞానము వంటివి ఏవి ఉన్నవో అవన్నీ నా విభూతి విస్తారములే అయి ఉన్నవి. తన విభూతులు అనంతములని కడిసిన శ్లోకమునందు చెప్పినప్పటికీ భగవాన్ ఇచ్చట వాటి సారాంశం వసూచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. శక్తి, సౌందర్యము, యశస్సు, ఐశ్వర్యము, అణుకువ, త్యాగము, మానసిక సుఖము, సౌభాగ్యము, బలము, ఓర్పు, ఆధ్యాత్మిక జ్ఞానము వంటివి ఏవి ఉన్నవో అవన్నీ నా విభూతి విస్తారంలే. అంటే మనం ఊహించగలిగినవి, ఊహించలేనివి, చూడగలిగినవి, చూడలేనివి, ఏదైనా సరే భగవంతుడి యొక్క శక్తి విస్తారాలే. నెక్స్ట్ 41వ శ్లోకం. నాగలక్ష్మి మాతాజీ. ఏతాస్తే కీర్తితా సర్వా సంక్షేపేన విభూతయః. ఏతాస్తే కీర్తితాః సర్వాః సంక్షేపణ విభూతయః. మనోవికారా ఏవైతే యథా వాచాభిధీయతే. మనోవికార ఏవైతే యథా వాచాభిధీయతే. నా విభూతులను, నా సృష్టి అందరి అసాధారణము లక్షణములను కూడా సంక్షిప్తంగా వివరించి తిని, అవి మనోవికారములై ఉండి పరిస్థితులను అనుసరించి భిన్న రీతుల్లో నిర్వచింపబడును. భాష్యము. సంస్కృత వ్యాకరణం అనుసరించి మరియు శ్రీధర స్వామి చేతి రూపొందించినట్లుగాను ఏతః ఏతే అను పదములు భగవానుని రెండు విభిన్న విభూతుల సముదాయంను వర్ణించును. వాసుదేవుడు, నారాయణుడు, పరమాత్ముడు మున్నగు తన విభూతి పూర్ణ విస్తారములను భగవానుడు వర్ణించెను. పిదప అతడు భౌతిక సృష్టి యొక్క ప్రముఖ లక్షణములను వివరించెను. అవి కూడా భగవన్మహిమలలో జతకూర్చబడినవి. వాసుదేవుడు, నారాయణుడు వంటి ప్రధాన రూపములు భగవానుని నిత్య పరివర్తన రహిత రూపములో ఉండి ఏతః అను పదముచే సూచితమైనవి. కానీ భౌతిక సృష్టి యొక్క అసాధారణ లక్షణములు సవిస్తరములై ఉండి వ్యక్తిగత అనుభూతిపై ఆధారపడి ఉండును. అందువలన అవి ఇచ్చట మనోవికార ఏవైతే యథా వాచాభిధీయతే అను పద్యపాదముచే వర్ణింపబడినవి. పర్యాయ పదముల అనుగుణ్యమైన ప్రయోగం ద్వారా ఏతాహ అను పదము ఇంద్రియానుభూతికి అతీతమైన భగవాను నిత్య ఆధ్యాత్మిక రూపమును సూచించిననియు కాగా ఏతేహే అను పదము బద్ధజీవులచే అనుభూతమయ్యేడు విభూతులను సూచించిననియు శ్రీల జీవగోస్వామి వివరించిరి. రాజు యొక్క వస్తు సామాగ్రి అంతరంగికులు అతని అంశాలుగానే పరిగణింపబడి రాజహోదాను కల్పింపబడుటను ఆయన ఉపమానంగా చెప్పిరి. అట్లే భౌతిక జగత్తు యొక్క విభూతిమయ లక్షణములను భగవానుని స్వీయ విభూతుల ప్రతిబింబిత విస్తారములై ఉండి ఆ విధంగా అతనికి అభిన్నమైనవిగా పరిగణింపబడును. కానీ అట్టి అల్పమగు భౌతిక విభూతులు దేవునిగా అతని ప్రధాన రూపములతో సమాన స్థాయిలో ఉన్నట్టివని అపార్థం చేసుకునరాదు. ప్రధాన రూపములు భగవంతునితో గుణరీత్యా పరిమాణ రీత్యా సమానములై ఉండును. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ శ్లోకంపై ఇట్లు వ్యాఖ్యానించిరి. సాధారణ జనులు భౌతిక జగత్తు యొక్క అసాధారణము రూపములను తమ మానసిక స్థితిని అనుసరించి అనుభూతం అనుచుకొనేదురు కనుక భగవంతుని బాహ్య విభూతులు మనోవికారములని పిలువబడినవి.
బద్ధ జీవులు భగవంతుని భౌతిక సృష్టిని ప్రత్యేకమగు భౌతిక పరిస్థితులను అనుసరించి వర్ణింతురని వాచాభిధీయతే అనే పదము సూచించును. పరిస్థితిని అనుసరించినట్టి సాపేక్ష నిర్వచనముల కారణంన అట్టి విభూతులను ఎన్నడను భగవానుని రూపం నుండి ప్రత్యక్షంగా ప్రకటమైనవిగా భావించకూడదు. మనుజుని మానసిక స్థితి అనుకూలంగా లేదా అనురాగమయంగా మారినప్పుడు భగవచ్చెత్తి ప్రకటమును నా పుత్రుడు, నా తండ్రి, నా భర్త, నా మామ, నా సోదరుని పుత్రుడు, నా మిత్రుడు మున్నగు రూపములుగా నిర్వచించును. ప్రతి జీవుడు వాస్తవమునకు భగవదంశి అని ఒకనొకడు ప్రతిశించుడి ఐశ్వర్యములు, ప్రతిభ, అసాధారణ లక్షణములు వాస్తవమునకు భగవచ్చెత్తులే అని మనుజుడు మర్చిపోవును. అట్లే మనసు చెడు భావంలోనికి శత్రుత్వ భావంలోకి మారినప్పుడు ఈ వ్యక్తి నన్ను నాశనం చేయగలడు, ఈ వ్యక్తిని నేను అంతము చేయాలి, వీడు నా శత్రువు లేదా నేను వీడికి శత్రువును, నేను హంతకుడిని లేదా వీడిని చంపి తీరాలి అని మనుషుడు తలుచుచుండును. ప్రత్యేక వ్యక్తుల యొక్క లేదా వస్తువుల యొక్క అసాధారణ లక్షణములకు ఆకర్షింపబడి వాటిని భగవచ్చెత్తి ప్రకటనలని మర్చినప్పుడు కూడా మనసు యొక్క వ్యతిరేక స్వభావం ప్రకటమగును. భగవానుని భౌతిక విభూతి ప్రకటమైనట్టి దేవేంద్రును అన్యులచే అపార్థం చేసుకొనబడినాడు. ఉదాహరణకు ఇంద్రపత్ని శచీదేవి అతన్ని నా భర్త అని తలచగా అదితి అతన్ని నా పుత్రుడు అని తలచును. జయంతుడు అతన్ని నా తండ్రి అని తలచగా బృహస్పతి అతన్ని నా శిష్యుడు అని భావించును. కాగా అసురులు అతన్ని తమ శత్రువుగా భావించరు. ఈ విధంగా విభిన్న వ్యక్తులు తమ మానసిక స్థితిని అనుసరించి అతన్ని నిర్వచింతురు. భగవానుని భౌతిక విభూతులు సాపేక్షంగా అనుభూతము కాబడినవే మనోవికారములని పిలువబడును. అనగా అవి మానసిక స్థితులపై ఆధారపడి ఉండును. ఇట్టి సాపేక్ష భావన భగవంతుని ఆ ప్రత్యేకమగు విభూతికి అసలైన మూలంగా గుర్తించిన కారణంన భౌతికమై ఉన్నది. మనుషుడు శ్రీకృష్ణ భగవానునే సకల విభూతులకు మూలంగా గాంచి వాటిని భోగించడి లేదా కలిగి ఉండేది కోరికను త్యజించినచో ఆ విభూతుల ఆధ్యాత్మిక స్వభావమును దర్శించగలుగును. ఆ సమయంలో అతడు భౌతిక జగత్తు యొక్క వైవిధ్యమును ప్రత్యేకతను చూచుటను కొనసాగించినను కృష్ణ భక్తి భావనలో పరిపూర్ణుడే అగును. భగవంతుని విష్ణుతత్వములు మొత్త జీవులు కూడా సాపేక్ష భావన మానసిక స్థితుల ఫలస్వరూపములను తప్పుగా నిర్ణయించరాదు. కానీ శూన్యవాద తత్వవేత్తలు ఆ విధంగానే నిర్ణయించరు. ఇటువంటి వ్యర్థమైన భావన భగవానుడు ఉద్ధవునకు కావించిన ఉపదేశమునకు పూర్తిగా విరుద్ధమైనది. భగవానుడు తన ఆధ్యాత్మిక భౌతిక విభూతులను ప్రకటించడి ప్రత్యేకమగు పద్ధతిని వివరించడి వివిధ వేద వాంగ్మయం కూడా వాచ అను పదము సూచించినని శ్రీల జీవగోస్వామి పలికిరి. ఈ సందర్భంలో యథా అను పదము ప్రకటము సృష్టి యొక్క విశేష పద్ధతులను సూచించింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నా విభూతులను నా సృష్టి అందలి అసాధారణము లక్షణములను కూడా సంక్షిప్తముగా వివరించి తిని అవి మనోవికారములై ఉండి పరిస్థితులను అనుసరించి భిన్న రీతుల్లో నిర్వచింపబడును. దీన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉదాహరణతో తెలియజేస్తున్నారు. ఒక వ్యక్తి ఇంద్రుడు. సో ఇంద్రుడిని ఉద్దేశించి తన భార్య అయినటువంటి ఇంద్రుడి భార్య పేరు సచీదేవి కదండి. అవును ప్రభుజీ, అవును ప్రభుజీ. సో సచీదేవి ఏమనుకుంటుందంటే నా భర్త అనుకుంటుంది. కానీ ఆయన పుత్రుడు ఏమనుకుంటాడు? ఆయన పుత్రుడు తండ్రి నా పుత్రుడు నా అనుకుంటాడు. తండ్రి అనుకుంటాడు, జయంతుడు. ఓకే. అలానే బృహస్పతి నా శిష్యుడు అని అనుకుంటాడు. సో ఒక్కొక్కరు అదితి ఏమనుకుంటుంది? నా పుత్రుడు అని అనుకుంటుంది. ఓకే. అలానే అసురులు ఏమనుకుంటారు? నా శత్రువు అనుకుంటారు. అంటే వాళ్ళ వాళ్ళ మనోభావాలను బట్టి వాళ్ళు అదే వ్యక్తిని ఒక్కొక్క రకంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. భగవంతుడి యొక్క విభూతులు కూడా అలానే ఉన్నాయి. ఆయన విభూతుల్ని మనం భౌతికంగా అయినా అర్థం చేసుకోవచ్చు, ఆధ్యాత్మికంగా అయినా అర్థం చేసుకోవచ్చు. అది మన మనోభావాలను బట్టి ఉంటుంది. ఏవైతే భగవంతుడి యొక్క విభూతులైనటువంటి ఇతర ఏవేవైతే మనం అందరం భోగిస్తున్నామో వాటన్నిటినీ కూడా మనం భౌతిక భావంలో చూసినట్లయితే అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి, మనకు అర్థమవుతుంది, మనం భోగించాలి అని అనుకుంటాం. ఎప్పుడైతే ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తి విస్తారాలు భగవంతుడిలోనే ఉన్నాయి, భగవంతుడికే చెందినవి అని భావంతో వాటి మీద భోగించాలి అనేటువంటి కోరికను కనుక మనం త్యజించినట్లయితే అప్పుడు మనం ఏదైతే వస్తువును చూసి భోగించాలి అని అనుకుంటున్నామో అదే వస్తువు ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. అంటే ఇంతకు ముందు భౌతికంగా కనిపించే వస్తువు ఇప్పుడు మనకి ఆధ్యాత్మికం అవుతుంది. వస్తువు అదే, ఏం తేడా వచ్చింది? మనం చూసే దృష్టిలో మార్పు మన వచ్చింది. భావం తేడా వచ్చింది, భావనలో. మన మనోవికారంలో తేడా వచ్చింది. ఓకే. మన మనోవికారాలలో తేడాని బట్టి, పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి భగవంతుడి యొక్క విభూతులని ఒక్కొక్కళ్ళు ఆధ్యాత్మికంగా ఒక్కొక్కళ్ళు భౌతికంగా చూస్తారు. ఓకే. ఇది కృష్ణుడు చెప్తున్నారు. సో సంక్షిప్తంగా ఆయనకు ఉన్నటువంటి అన్ని విభూతుల గురించి కూడా మనకి
తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ 42 సుజాత మాతాజీ. వాచం యచ్చ మనో యచ్చ ప్రాణాం యచ్చేంద్రియాణి చ వాచం యచ్చ మనో యచ్చ ప్రాణాన్ యచ్చేంద్రియాణి చ ఆత్మానమాత్మనా యచ్చ న భూయః కల్పసేధ్వనే. ఆత్మానామాత్మానా యచ్చ నా భూతయ కల్పసేత్వనే. అందువలన వాక్కును నియంత్రించుము, మనస్సును అణచుము, ప్రాణమును జయింపుము, ఇంద్రియములను నిగ్రహించుము. విమల బుద్ధి ద్వారా నీ వివేకపూర్ణమగు బుద్ధిని ఆధీనములోనికి తెచ్చుకొనుము. ఈ ప్రకారముగా నీవు ఎన్నడను తిరిగి సంసారమున పడకుండువు. ప్రభుపాదుల వారి భాష్యము. మనుజుడు అన్నింటినీ భగవచ్చక్తి విస్తారములుగా గాంచవలను. ఆ విధముగా వాక్కు, మనస్సు, మాటలతో అతడు అన్నింటినీ గౌరవించవలను. ఏ జీవిని గాని వస్తువును గాని అతడు కించపరచరాదు. సమస్తము భగవంతునికే చెందినది కనుక తుట్టతుటకు ప్రతి దానిని జాగ్రత్తగా భగవత్ సేవలో నియోగించవలను. ఆత్మదర్శియగు భక్తుడు తనకు జరిగిన అవమానమును సహించిన వాడై ఏ జీవుని ఎడను ద్వేషము కలవాడు కాకుండాను ఎవరిని అతడు శత్రువుగా చూడడు. ఇది అనుభవపూర్వకమైన ఆత్మ వికాసము. విశుద్ధ భక్తుడు భగవత్కార్యమునకు అడ్డుపడేడి వారిని విమర్శించును. తన అనుయాయులను దండించవచ్చును, లేదా దానవ ప్రవృత్తి కల వారిని విమర్శించవచ్చును. కానీ అది భగవత్ కార్యము కొనసాగించుటకే కాని శత్రుత్వముతో లేదా ద్వేషముతో కాదు. లౌకిక భావము పూర్తిగా విడిచిన వాడు తిరిగి సంసార పథమున ప్రవేశించడే అవకాశమే లేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, కృష్ణ ఏం చెప్తున్నాడు? ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విభూతులన్నింటినీ కనుక నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ఈ భౌతిక విషయంలో నువ్వేం చూసినా కానీ నా సంబంధంలో చూస్తావు, నా రిప్రజెంటేటివ్గా చూస్తావు, నాకు ప్రతినిధిగా చూస్తావు. ఓకే, అప్పుడు మనము ఎవరిని కూడా తిట్టము, ఎవరిని కూడా మందలించము, ఎవరితోటి కూడా కోపంగా ఉండవు కదా, ఎవరితోటి శత్రుత్వం అనేటువంటిది ఉండదు, అందరినీ కూడా గౌరవించేటువంటి భావన ఉంటుంది. అందుకనే కృష్ణుడు ఏమన్నాడు ఇక్కడ అంటే, నీ వాక్కును నియంత్రించు, నీ మనస్సుని అణుచు, ప్రాణాన్ని జయించు, ఇంద్రియములను నిగ్రహించు, విమల బుద్ధి ద్వారా నీ వివేకపూర్ణమగు బుద్ధిని ఆధీనంలోనికి తెచ్చుకునుము. అలా చేయడం ద్వారా నువ్వు తిరిగి ఈ భౌతిక సంసారానికి తిరిగి రావు. అంటే ఏం చేయాలి? మనం కృష్ణ చైతన్యంలో ఉండాలి. కృష్ణుడి సంబంధంలోనే ప్రతిదీ మనం చూడగలగడమే కృష్ణ చైతన్యం. ఏం చూసినా ఏం చేసినా కృష్ణ సంబంధంలో చూడడం, కృష్ణ సంబంధంలో చేయడం, అదే కృష్ణ చైతన్యం. ఎప్పుడైతే మనం అలా ఉంటామో తిరిగి మళ్ళీ మనం ఈ భౌతిక సంసారంలోకి రాము. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాము అనంటే, ఓకే ప్రతి ఒక్కళ్ళని గౌరవించాలి, ప్రతి ఒక్కళ్ళని కూడా ఏమీ అనకూడదు, ప్రతి ఒక్కళ్ళని కూడా ఏమీ మందలించకూడదు. అయితే ఒక భక్తుడి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? ఇప్పటి వరకు ఉద్ధవుడికి చెప్తున్నారు కృష్ణుడు ఇలా ఉండు అని. అంటే భక్తులు ఇలానే ఉండాలి అని చెప్తున్నారు కదా, భక్తులు ఇలానే ఉండాలి అని చెప్తున్నారు కదా. అంటే ఒక భౌతికమైనటువంటి వ్యక్తి ఇలా ఉండకుండగా ఒకవేళ తన ఇంద్రియాలతోటి తను పనులు చేస్తున్నారు అని అనుకుందాం. తను కోప్పడుతున్నాడు, లేదంటే ఇంకెవరినైనా మందలిస్తున్నాడు, లేకపోతే ఎవరితో అయినా గొడవ పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళ స్వార్థం కోసం పెట్టుకుంటారు, వాళ్ళ ప్రయోజనం కోసం పెట్టుకుంటారు. ఎవరైనా ఒక మాట అన్నారు అంటే మనకు నచ్చక అంటాం, మనకు నష్టం వస్తే అంటాం, మనకు లాభం కలగడం కోసం అని అంటాం. కానీ ఒక భక్తుడు అన్నాడు అని అంటే, ఒక భక్తుడు ఎవరైనా భక్తులైనా మందలించవచ్చు, ఒక భక్తుడు ఇంకెవరైనా అభక్తులైనా మందలించవచ్చు, ఒక భక్తుడు ఇంకొక భక్తుడి మీద కూడా కోపాన్ని చూపించవచ్చు, ఒక భక్తుడు ఇంకొక అభక్తుడి మీద కూడా కోపాన్ని చూపించవచ్చు. ఇక్కడ స్వార్థం ఏముంటుంది భక్తుడికి? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే అభక్తులకి చేసేటువంటిది స్వార్థపూరితమైనది అనుకున్నాం. కానీ ఒకవేళ భక్తుడు చేసినట్లయితే అందులో కూడా స్వార్థం ఉందా? ఉండదు ప్రభుజీ. పవిత్రీకరించాలని, ఉద్ధరించాలని.
ఆ, ఒక భక్తుడు లౌకిక భావంతో చేయరు, తన కోపం కూడా ఆధ్యాత్మికం. ఎందుకు? అవతల వాళ్ళు అపరాధం చేస్తున్నారు అనుకోండి, మీరు అపరాధం చేయకండి అని చెప్పాలి, మీరు అపరాధం చేస్తున్నారు అని చెప్పాలి. చెప్పకపోవడం స్వార్థం. ఎలా ఇప్పుడు చెప్పడం స్వార్థం ఎలా అవుతుంది? ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు అపరాధం చేస్తున్నారు అనుకోండి, మీరు అపరాధం చేస్తున్నారు మాతాజీ, మీరు అపరాధం చేస్తున్నారు ప్రభుజీ అని చెప్పకపోతే మన లోపం. ఎందుకంటే అది చెప్పడం వల్ల వాళ్ళు కరెక్ట్ అవుతారు, వాళ్ళు కరెక్షన్ చేసుకోవడంలో వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు. ఆ అపరాధాన్ని చూసి కూడా మనం చెప్పలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనం వాళ్ళ మంచిని కోరుకొని వాళ్ళం అవుతాం. అయితే ఇంకొకటి చాలా జాగ్రత్త పడాలి ఈ విషయంలో. ఓకే, ప్రభుజీ అన్నారు ఎవరు ఏ అపరాధమైనా చేసినా కానీ చెప్పేయచ్చు, మొహం మీద చెప్పేయచ్చు అని అన్నారు అని. కానీ జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం. మనకి మనం చెప్తే వింటారా వాళ్ళు? మనం చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారు? మనం చెప్తే అది వాళ్ళని కరెక్షన్ చేయగలుగుతాము అని అంటే చెప్పాలి. చెయ్యలేము అని అంటే ఏం చేయాలి? వాళ్ళకి ఎవరు చెప్తే కరెక్ట్ అవుతారో వాళ్ళ ద్వారా చెప్పించాలి, వాళ్ళ లీడర్ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ 50 మంది ఉన్నారు, నేను ఎవరినైనా తిట్టచ్చు అని అనుకోకూడదు, లేదా నేను ఎవరినైనా మందలించవచ్చు అని అనుకోకూడదు. మీ అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు సహకారంతో ఉండాలి. ఎవరైనా ఒకళ్ళు ఒకవేళ ఏదైనా అపరాధం చేస్తున్నారు అని అనిపించినప్పుడు మీరు చెప్తే ఆ మనిషి ఎలా తీసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉండాలి. ఒకవేళ వాళ్ళు తప్పుగా తీసుకునే స్వభావాన్ని కలిగి ఉన్నారనుకోండి, చెప్పకూడదు. అప్పుడు ఏం చేయాలి? మీరు మీ లీడర్కి చెప్పి ఆ లీడర్ ద్వారా చెప్పించాలి. ఓకే, అంటే ఎవరు చెప్తే వాళ్ళు వింటారో వాళ్ళ ద్వారా చెప్పించాలి, వాళ్ళ మంచి కోరుకున్నటువంటి వాళ్ళమైతే. అంతే తప్ప మనం మంచి కోరుకుంటున్నాం కదా అని చెప్పేసి మనం ఎవరినైనా తిట్టచ్చు అని అనుకోకూడదు. అది కూడా ఇంకొక రకంగా వైష్ణవ అపరాధమే అవుతుంది. కాబట్టి ఏం చేసినా కానీ భగవత్ కార్యమే, భక్తుడు ఏం చేసినా కానీ భగవత్ కార్యమే. ఒక మనిషిని మందలించినా కానీ అది భగవత్ కార్యమే, మందలించకపోయినా కానీ అది భగవత్ కార్యమే, మాట్లాడినా భగవత్ కార్యమే, మాట్లాడకపోయినా భగవత్ కార్యమే. ఎప్పుడు? విశుద్ధ భక్తుడు చేస్తే, కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి చేస్తే. యుక్త వైరాగ్యం గురించి చెప్పారు. వైరాగ్యం అంటే వదిలేయడం. ఇప్పుడు చెప్పింది ఏంటి? ఇంద్రియాలతో చేసేటువంటి పనులను వదిలేయమని చెప్పారు. కానీ అదే ఇంద్రియాలతోటి కృష్ణ సంబంధమైన పనులు చేసామనుకోండి, అంటే భగవత్ కార్యం చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వదిలేయాల్సిన అవసరం లేదు, వదిలేయాల్సిన అవసరం లేదు. అది యుక్త వైరాగ్యం అవుతుంది. అంటే సరిగా ఉపయోగించడం అనమాట మన ఇంద్రియాలని. సరి అయిన అంటే కృష్ణ సంబంధంలో కృష్ణ కార్యం కోసం ఉపయోగిస్తే ఇంద్రియాలని, అది వైరాగ్యం కింద వస్తుంది. ఎందుకంటే నా కోసం నేను చేసుకుంటే వైరాగ్యం కాదు, నేను కృష్ణుడి కోసం చేస్తే అది వైరాగ్యం అవుతుంది. ఓకే, అదే ఎవరో మిత్రుల కోసం చేశాను అనుకోండి, అదేమవుతుంది? నా కోసం నేను చేసుకోవట్లేదు కదా ప్రభుజీ, మీరు నా కోసం చేసుకోకుండా ఎవరికైనా చేయొచ్చు అని అంటున్నారు, మరి అది కూడా వైరాగ్యమే అవుతుంది కదా అని అనుకోవచ్చు. కృష్ణుడి కోసం చేస్తేనే వైరాగ్యం అవుతుంది, ఇంకెవరి కోసం చేసినా వైరాగ్యం కాదు. మీ కుటుంబ సభ్యుల కోసం చేసినా వైరాగ్యం కాదు, మిత్రుల కోసం చేసిన వైరాగ్యం కాదు, ఆపదలో ఉన్న వాళ్ళ కోసం చేసిన వైరాగ్యం కాదు. ఎప్పుడవుతుంది అవి వైరాగ్యం? ఎప్పుడు వైరాగ్యం అంటే ఏంటంటే కర్మబంధనం రాకుండా ఉండడం. ఎప్పుడవుతుంది అది అంటే కృష్ణుడి కోసం చేసినప్పుడు మాత్రమే వైరాగ్యం అవుతుంది. మనం అనుకుంటాము మన కోసం చెయ్యట్లేదు కాబట్టి మనకు కర్మబంధనం రాదు, ఎవరో పాపం కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నాం కదా, ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటున్నాం కదా, మనకెందుకు కర్మబంధనం వస్తుంది అని అనుకుంటాం. కానీ మనలో ఉన్నటువంటి ఒక సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, మనం చేసినటువంటి సహాయం వల్ల కూడా మనకి పేరు ప్రతిష్టలు రావాలని కోరుకుంటాం. మనకు తెలియదు, అది మనకు అర్థం కాకుండానే నేను చేశాను అని ఎవరైనా అంటే బాబు అని మన మనసులో ఉంటుంది. ఉండదా అండి? మనం అది మంచి పని చేసినా కానీ గుర్తించాలి, ఇతరులు గుర్తించాలి మనం చేసినటువంటి మంచిని. గుర్తించకపోతే అందులో ఆనందం ఉంటుందా? మీరు ఎంతమందికి ఎన్ని సహాయాలు చేసినా మనం చేసిన సహాయాన్ని ఎవరు గుర్తించలేదనుకోండి, అప్పుడు ఏమంటాం? ఎంత చేసినా వేస్ట్, ఎవరు గుర్తించరు, ఎవరు పట్టించుకోరు అనుకుంటా ఇంకోసారి చేయాలంటే మోటివేషన్ కూడా రాదు మనకి. అది కూడా భౌతికత్వమే. మనం ఇతరుల కోసమే చేస్తున్నాము, కానీ ఇతరులు నన్ను గుర్తించాలి అని అనుకోవటం కూడా భౌతికమైనటువంటి గుణ ప్రభావమే. కాబట్టి ఎప్పుడైతే మనం కృష్ణుడి కోసం చేస్తామో ఇతరులు గుర్తించాలి అనేటువంటి భావన ఉండదు మనకి. వాళ్ళు నన్ను గుర్తించాలి, నన్ను పొగడాలి, నన్ను లేకపోతే
ఆ, గొప్పవాడిగా చూడాలి అనేటువంటి భావన కృష్ణుడి కోసం చేసినప్పుడు ఉండదు. ఎందుకంటే అంత కృష్ణుడికే చెందుతుంది. అది నిస్వార్థం అంటే. ఓకే, అంటే మనం చేసినటువంటి ప్రయోజనం, మనం చేసినటువంటి మంచి ద్వారా మనము కనీసంగా దాని గుర్తింపు కానీ దాని పొగడ్తను కానీ కూడా కోరుకోకుండా ఉన్నట్లయితే అది నిస్వార్థమైనటువంటిది సేవ్ అవుతుంది. అది కేవలం మనం కృష్ణుడికి చేసినప్పుడు తప్ప మనం ఏ ఇతరులకు చేసినప్పుడు కూడా అలాంటిది రాదు. నెక్స్ట్ 43వ శ్లోకం శిరీష మాతాజీ. యో వై హరే కృష్ణ ప్రభుజీ. వాంగ్మన యో వై వాంగ్మనసి శిరీష యో మాతాజీ, వై ఒక్క వాంగ్మనసి నిమిషం. మీ సమ్యక్. బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వస్తుంది, చూసుకోండి. ఓకే యో వై వాంగ్మనసి సమ్యక్ అఘసం అసం అసంయచ్ఛంధియాయతిః. యో వై వాంగ్మనసి సమ్యక్ సయ్యచ్చందియాయతిః. తస్య వ్రతం తపోధానం సమధ్యామఘటాంభువత్. తస్య వ్రతం తపోదానం శ్రవత్యామ ఘటాంభువత్. ఉన్నతమగు బుద్ధిచే మనోవాకులను పూర్తిగా నియంత్రించని యతి తన వ్రతములు, తపములు, దానము పచ్చికొనలో పోసిన నీరు వలె వ్యర్థమగుటను గలడు. భాష్యము. మట్టి కుండను చక్కగా కాల్చినప్పుడు ఏ ద్రవ పదార్థమైనను కారిపోకుండా పట్టుకొనగలదు. కానీ మట్టి కుండను సరిగ్గా కాల్చనిచో దానిలో ఉన్నట్టి జలము లేదా ఏ ద్రవ పదార్థమైనను కారిపోయి నష్టపడును. అట్లే మనోవాకులను నిగ్రహించనట్టి యతి తన ఆధ్యాత్మిక సాధన, తపస్సు క్రమముగా కారిపోయి నశించుటను గమనించగలడు. ఇతరుల క్షేమము కొరకు చేయబడిన కార్యమును దానము అను పదము సూచించును. కృష్ణ భక్తి ప్రచారం ద్వారా మహోన్నత దానము నొనరించుటకు యత్నించేడి వారు సుందర వనితల ప్రీత్యర్థము తెలివిగా మాట్లాడుటకు గాని, లౌకిక ప్రతిష్ట కొరకు తేలిక కలవారమని చూపుకొనుటకు గాని యత్నించరాదు. మైథున సంపర్కమును గురించి తలంపకుండా వారికి కలగకూడదు. ప్రతిష్టాయుతమైన పదవిని పొందెడి పగటి కలను కనకూడదు. లేనిచో ఇచ్చట వర్ణితమైనట్లు కృష్ణ భక్తి సాధన సంకల్పము నష్టపడగలదు. కనుక మనుజుడు ఉన్నతమగు బుద్ధిచే మనస్సును, ఇంద్రియములను, వాక్కును నియంత్రించి జీవితమును జయప్రదం అమర్చుకొనవలెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో ఎవరైతే ఇంద్రియాలని ఆధీనంలో పెట్టుకోకుండా పనిచేస్తారో అలాంటి వాళ్ళకి ఫలితం దక్కదు. ఏ విధంగా? మట్టి కుండని కాల్చకుండా నీళ్లు పోస్తే ఆ నీళ్లు మట్టి కుండలో నిలబడవు. ఓకే, అవన్నీ కూడా లీక్ అయిపోతాయి, కారిపోతాయి, బయట నుంచి వచ్చేస్తాయి. అంటే ఎంత ఎక్కువగా కాలిస్తే అంత ఎక్కువగా నీళ్లు నిలబడతాయి మట్టి కుండలో. అలానే మనలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి స్వభావం మొత్తాన్ని కూడా సాధన అనేటువంటి అగ్నిలో కాల్చేసేయాలి. మనం సాధన ఎంత ఎక్కువగా చేస్తామో మనలో ఉన్నటువంటి భౌతిక గుణాలన్నీ కూడా పోతాయి. అప్పుడు కాల్చిన మట్టి కుండలా తయారవ్వాలి మనం. కాల్చిన మట్టి కుండ ఏ విధంగా అయితే నిలుపుతుందో ఆ విధంగా మనం ఆ తర్వాత చేసేటువంటి సాధన ఉంటుంది చూసారా, అది మనకి నిలబడుతుంది. భక్తి, ప్రేమ, భగవంతుడి పట్ల ప్రేమ, ఆ స్థాయికి మనం వెళ్ళగలుగుతాం. అందుకని అనర్థ నివృత్తి స్టేజ్ దాటాలి మనం అందరం. అనర్థ నివృత్తి స్టేజ్ దాటడం అంటే ఏంటంటే మట్టి కుండ సంపూర్ణంగా కాల్చటం. ఓకే కదండి? అనర్థ నివృత్తి స్టేజ్ దాటిన తర్వాత అసలు యాక్చువల్ భక్తి స్టార్ట్ అవుతుంది. ఎవరెవరైతే అనర్థాలు చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ భక్తి నిజంగా స్టార్ట్ అయినట్టు కాదు. అనర్థ నివృత్తి స్టేజ్ దాటడం కోసమే మనం అందరం కూడా సాధన ఇంకా ఇంటెన్స్గా చేయాలి. చేసేదానికంటే పెంచలేదు. నిజంగా ఎవరైతే అనర్థ నివృత్తి స్టేజ్ దాటాలనుకున్నారంటే మనలో ఉన్నటువంటి అన్ని అనర్థాలు నాశనం అయిపోవాలి. ఇంకా ఒక్క అనర్థం కూడా చేయలేనటువంటి స్థితికి రావాలి. అప్పటి వరకు మన సాధనని ఇంకా ఇంకా పెంచాలి. ఎవరు ఆ స్టేజ్ దాటాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా సాధనలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఆ తర్వాత మనకి నిజమైనటువంటి కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ,
ఆ తర్వాత మనం చేస్తున్నటువంటి భక్తి సాధన అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది దాని మీద టేస్ట్, ఇంట్రెస్ట్ అన్నీ వస్తాయి. ఓకే, అప్పుడు అందుకనే అంటారు అనంత నివృత్తి దాటిన తర్వాత ఏంటి మాతాజీ? రుచి, ఆసక్తి కదా. సో ఆ రుచి రావాలి, ఆసక్తి రావాలి అని అంటే మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ తొలగాలి. అందుకని కొంతమంది అంటారు ఏంటండి నాకు భావం రావట్లేదు, మీరు మంత్రం చదవమంటున్నారు, నాకు మంత్రం చేసినా కానీ నాకేం పెద్ద భావం రావట్లేదు, నాకేందో భారంగా ఉంది, మీరు 16 మాలలు చేయమంటున్నారు, ఎక్కడ చేయలేస్తా నేను అని అంటారు. ఎందుకంటే అనర్థాల వల్ల. ఎప్పుడైతే అనర్థాలు పోతాయో అప్పుడు మనం 16 చేసిన తర్వాత కూడా ఆపాలనుకో, ఇంకా చెయ్యాలి అని అనుకుంటాం, ఇంకా చెయ్యాలి అని అనిపిస్తుంది మనకే. ఎందుకంటే ఆ భావం వేరుగా ఉంటుంది. అప్పుడు మనకి నిష్ఠా స్థాయి, ఆసక్తి స్థాయికి మనం వెళ్తాం. కాబట్టి అప్పుడు మనకి ఇంకా 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 కావాలి. ఆధ్యాత్మిక ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అనర్థ నివృత్తికి ముందు ఏమనిపిస్తుంది అంటే ఇంకా భౌతికమైన విషయాలు ఇంకా 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 కావాలనిపిస్తుంది. అనర్థ నివృత్తి దాటితే కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ ఆ విషయాలు ఏంటి? ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మిక కృష్ణ భక్తి, కృష్ణ సాధనకి సంబంధించినవన్నీ కూడా ఇంకా కావాలి అనిపిస్తుంది. ఇప్పుడు 16 మాలలు ఎప్పుడైపోతాయా అని చూసుకుంటాం. అప్పుడే అయిపోయినాయా అనుకుంటాం. అనర్థ నివృత్తి దాటితే అప్పుడే 16 మాలలు అయిపోయినాయి, ఇంకా చేస్తే బాగుంటుంది, ఇంకోసేపు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అది ఆసక్తి అంటే. ఓకే, సో అది కృష్ణుడు చెప్తున్నాడు. మట్టి కుండలను కాల్చడం అంటే అది. నెక్స్ట్ 44వ శ్లోకం మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ. తస్మాద్వచో మనః ప్రాణాన్ నియచ్చేన్మత్పరాయణః తస్మాద్యచో మనః ప్రాణాన్ నియచ్చేన్మత్పరాయణః మద్భక్తియుక్తయా బుద్ధ్యా తతః పరిసమాప్యతే. మద్భక్తియుక్తయా బుద్ధ్యా తతః పరిసమాప్యతే. కనుక మనుజుడు నాకు శరణాగతుడై వాక్కుని, మనసుని, ప్రాణమును నిగ్రహించి పిదప భక్తియుతమకు బుద్ధి ద్వారా జీవిత కార్యమును పూర్తిగా నెరవేర్చవలను. ప్రభుపాల్ వారి భాష్యం విజయ్. బ్రాహ్మణ దీక్ష సమయమున వసగబడేది బ్రహ్మ గాయత్రి మంత్రమును చక్కగా జపించుట ద్వారా మనుజుడు భక్తియుతమైన బుద్ధిని వికసింపచేసుకొనును. నిర్మలమగు బుద్ధిచే అతడు జ్ఞానకర్మల ఫలముల పట్ల సహజముగానే అప్రయత్నముగానే విరక్తుడై దేవదేవుని సంపూర్ణ ఆశ్రమం స్వీకరించును. శ్రీమద్ భాగవతమునందలి భగవద్విభూతి అను ఏకాదశ స్కందములోని 16వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తం. హరే కృష్ణ. సో భగవంతుడికి శరణాగతులం అవ్వాలి. మన మనస్సుని, మన ఇంద్రియాలని అన్నిటినీ కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి. ఏ విధంగా అయితే అంబరీష్ మహారాజ్ చేశారో ఆ విధంగా. సవై మనః కృష్ణ పదారవిందయ. సో మనస్సులో కృష్ణుణ్ణి నిలుపుకోవాలి, ఇంద్రియాలన్నిటినీ కూడా కృష్ణ సేవలో ఉపయోగించాలి. సో ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడు మన జీవిత కార్యం పూర్తిగా నెరవేరుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు మరి? ఇదంతా కూడా మనం బ్రాహ్మణ దీక్ష తీసుకుంటే వస్తుందా? హరినామ దీక్ష మనం తీసుకున్నాము, హరినామ దీక్ష తీసుకుంటే సరిపోదా? భక్తి బ్రాహ్మణ దీక్ష తీసుకుంటే అది మన భక్తి సాధనకి ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఓకే, మనం స్లోగా ప్రోగ్రెస్ అవ్వకుండా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతాం. బ్రాహ్మణ దీక్ష తీసుకున్నప్పుడు మనకు ఉన్నటువంటి గాయత్రి మంత్రం జపము, తర్వాత మనం చేసేటువంటి నిష్ఠతో కూడినటువంటి భగవంతుడి యొక్క సేవ, ఇవన్నీ కూడా మనల్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తాయి, ఇంకా ప్రేమ స్థాయికి తీసుకువెళ్తాయి. అలా అని బ్రాహ్మణ దీక్ష మ్యాండేటరీ ఏం కాదు, తప్పనిసరిగా తీసుకోవాలని కాదు. మనం పాటించగలిగితే కనుక బ్రాహ్మణ దీక్ష తీసుకుంటే మనం భక్తిలో ఇంకా పురోగమిస్తాము. ఓకే, చాలా ఫాస్ట్గా మన ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఓకే, ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. 16వ అధ్యాయం. రేపటి నుంచి మనం 17వ అధ్యాయం చెప్పుకున్నాం. శ్రీకృష్ణుడు వర్ణాశ్రమ పద్ధతిని వర్ణించుట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.